మరోవైపు జైసల్మేర్ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించారు. జైసల్మేర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకి వివరించడానికి మా ప్రతినిధి దినకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దినకర్, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎటువంటి అలర్ట్ ప్రకటించారు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నిన్న రాత్రి దాదాపు జైసల్మేర్ పైన పాకిస్తాన్ బృందం ఏదైతే ఉందో ఆర్మీ దాడులు చేసింది. ఇందులో దాదాపు 40 మిసైల్స్ ని ప్రయోగించడంతో దాదాపు ఈ 40 మిసైల్స్ ని కూడా ఏదైతే భారత ఆర్మీ ఉన్నారో వారంతా కూడా పూర్తి స్థాయిలో వాటిని ప్రతిఘటించారు. వాటిని కూడా రివర్స్ డ్రోన్ సిస్టమ్ తో రివర్స్ చేసి దాన్ని పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి జెట్ ఫైటర్ ఒకటి కూలింది. దానికి సంబంధించినటువంటి పైలట్ ని కూడా అదుపులో తీసుకున్నారు. సో నిన్న సడన్ గా జైసల్మేర్ పైన పూర్తి స్థాయిలో ఇలా పాకిస్తాన్ విరుచుకుపడడంతో ఎదురుదాడి చేసి అలాగే తిప్పికొట్టినటువంటి భారత్ కూడా ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఉండే అవకాశం ఉందని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో వారు ఇక అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి మనం జైసల్మేర్ తో పాటు పోఖ్రాన్ మిగిలినటువంటి ప్రాంతాలంతా కూడా తిరిగాం. ఇక్కడ ఇప్పుడు బ్లాక్అవుట్ ఆదేశించింది ఆర్మీ, ఇక్కడ భారత ఆర్మీ. ప్రస్తుతం చూస్తున్నాం మనం పోలీసులంతా కూడా ఇక్కడ ఏదైతే ఉన్నారో వారు ఇక్కడ బ్లాక్అవుట్ కి అనౌన్స్ చేస్తూ మొత్తం సిటీ అంతా కూడా సైరన్ మోగిస్తూ కూడా తిరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ గణపతి మరింత క్లోజ్ గా వెళ్లి పోలీసులు అలారమింగ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది అత్యంత కీలకమైనటువంటి చౌరస్తా. ఇక్కడ జైసల్మేర్ లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలకి అడ్డాగా ఉన్నటువంటి ఇందులో పూర్తిగా మొత్తం 1 మినిట్ మేడం, ఎవరైతే ఉన్నారో వీరు పోలీసులు అలర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో ఇది పూర్తిగా ఆర్థికపరమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా బోసిపోయింది. కాసేపటి కిందట, అరగంట కిందట కూడా మనం చూసాం. ఇక్కడంతా భారీగా వ్యాపారస్తులంతా కూడా ఎప్పటికప్పుడు వారి వ్యాపారాన్ని ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఖచ్చితంగా జైసల్మేర్ లో కూడా దాడులు జరుగుతాయన్నది ఇంటెలిజెన్స్ వర్గాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఆ తర్వాత స్థానికంగా ఆ బార్డర్ లో ఉన్నటువంటి ఆర్మీ వారికి కూడా సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ప్రభుత్వము అలాగే ఆర్మీ అధికారులు కూడా హై అలర్ట్ లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి పాకిస్తాన్ వరకు దాదాపు ఈ మధ్య ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో అది దాదాపు 1037 కిలోమీటర్లకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఆ ప్రాంతం అంతా భారత్ లో మొత్తం భారత్కు సంబంధించినటువంటి వైమానిక దళ అధికారులు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ జైసల్మేర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంప్ కావచ్చు, దాని తర్వాత ఉదయపూర్, జోధ్పూర్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ క్యాంపులు కూడా ఇవన్నీ కూడా హై అలర్ట్ అయ్యాయి. ఒకవేళ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కనుక రెచ్చిపోతే ఎలాగా ఎయిర్ బేస్ ద్వారా దాడులు చేయాలా, లేకపోతే స్థానికంగా బార్డర్ లో ఉన్నటువంటి భారత ఆర్మీ దళాల ద్వారా ఫైరింగ్ చేయించాలన్న దానికి సంబంధించి మీద ఒక వ్యూహంలో ఉంది. అయితే ఖచ్చితంగా భారత్ వైపు ఈ రోజు జైసల్మేర్ లో ఖచ్చితంగా దాడులు చేస్తారన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు జైసల్మేర్, ఆ తర్వాత గంగానగర్, దాంతో పాటు దగ్గరలో ఉన్నటువంటి పోఖ్రాన్, తర్వాత దీనికి సంబంధించి బార్డర్ జిల్లాలో ఉన్నటువంటి బేర్మూడ్ అనేటువంటి మిగిలిన ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ చేశారు. దాదాపు 10,000 మందికి పైగా మిలిటరీ దళాలను ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం జైసల్మేర్ లో ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో ఈ చౌరస్తా అంతా కూడా బిజినెస్ పరంగా కూడా పాపులర్ అయినా కానీ ఉదయం గత 3 రోజులుగా మాత్రం ఈ యొక్క దాడులు ఏవైనా జరుగుతాయనేటువంటి భయంతో పోలీసులు ఆ తర్వాత ఆర్మీ అధికారులు అలర్ట్ చేయడంతో ఖాళీ చేసి వెళ్లారు. మొత్తం బోసిపోయినటువంటి పరిస్థితి. కేవలం 6 గంట వ్యవధిలో ఈ వ్యవస్థ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఏ సమయంలో కూడా ఏ సమయంలో దాడులు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి, అంటే గత 10 నిమిషాల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఏ ఒక్కరు కూడా బయటికి రాకూడదు, ఒక్క ఇంటిలో కూడా లైట్ వెలగకూడదు అన్నది స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆర్మీ ఇచ్చింది. ఎందుకంటే లైట్స్ కానీ వెలిగితే ఖచ్చితంగా శత్రువులకి పలానా ప్రాంతంలో ఇక్కడ పూర్తి స్థాయి సిగ్నల్స్ ఇచ్చినట్టుగా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలో లైట్లు వెలగకూడదు, ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు అనేటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం జైసల్మేర్ తో పాటు మిగిలినటువంటి 6 ప్రాంతాల్లో జనాలంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.